తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ డాక్టర్ ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి వరుస స్టేట్మెంట్లు వస్తున్న పరిస్థితి. ఏ లాజిక్ ప్రకారము ఈ కామెంట్లు చేస్తున్నారు అనుకోవచ్చు. రేవంత్ నాయకత్వంలో ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని, మెజార్టీ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందని చెప్పేసి రకరకాల పార్టీల నాయకులు చెప్తున్నారు. రీసెంట్గా కడియం శ్రీహరి చెప్పినారు, ఆ తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పినారు, ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలల్లో కానీ సంవత్సరం లోపు కానీ కూలిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా రకరకాల వార్తలు వస్తున్న పరిస్థితి. ఒక అనాలిసిస్గా మీరేం చెప్తారు సార్ దీని మీద? ఇప్పుడు నందగారు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు 7 నాడు ప్రమాణ స్వీకారాలు జరగడం జరిగింది. ఇవాళ 14 అంటే 7 రోజులు అయింది, ఒక వారం రోజులు అయింది. వారం రోజులలోనే తీవ్ర అసంతృప్తి తెలంగాణ ఎమ్మెల్యేలో పెరిగిందని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా క్యాబినెట్ పూర్తి నిర్మాణం కాలేదు, ఇంకా చాలా బెర్తులు ఖాళీగానే ఉన్నాయి, ఇంకా చాలా విషయాలన్నీ వాళ్ళు మొన్ననే గవర్నమెంట్ రావడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు కడియం శ్రీహరి గారు కానీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు, రాజాసింగ్ గారు బీజేపీ నాయకులు, వీళ్ళు ఎలక్షన్స్ ముందు కూడా వీళ్ళిద్దరు కూడా సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాకుండా చూడడానికి ఎంఐఎంతో కలిసి ఎన్ని ప్రయత్నాలు అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క మ్యాండేట్తోని 64 సీట్లు, వాళ్ళ మిత్రపక్షమైన సిపిఐతో 65 సీట్లు, అంటే ప్రభుత్వానికి కావాల్సిన 60 సీట్ల కన్నా కూడా 5 సీట్లు ఎక్కువ సాధించడం జరిగింది. దాంతోపాటుగా ప్రభుత్వం మాకు వస్తుందని తలబడిన బీఆర్ఎస్కు 39 సీట్లతో సరిపెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఏ విధంగా వీళ్ళు 10 ఎమ్మెల్యేలు పడిపోతే గవర్నమెంట్ బీఆర్ఎస్ ఫామ్ చేస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే అంత అసంతృప్తి ఎక్కడ కనబడ్డది అనేది ఒకటి. ఇవన్నీ మనం ఎట్లా చూసుకోవచ్చు అంటే మొదలు బీఆర్ఎస్ మాట్లాడుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళే పెద్ద ఎత్తున కాంగ్రెస్కి వలసలు పోయే ప్రమాదం కనబడుతున్నది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే సిద్ధంగా పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఓపెన్గానే వచ్చింది, ఇది భద్రాచలం ఎమ్మెల్యే నేను కలుస్తానని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలామంది కూడా క్యూలో ఉన్నారు. అయితే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతున్నది అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు బయటకు పోయే అవకాశం తక్కువ ఉంటుంది. అదొక ఎద్దుగడగా మాత్రం చేస్తున్నారు. రెండోది ఏంటంటే 9.5 ఏళ్ళు నిరంతరంగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇంకా పవర్ హ్యాంగ్ ఓవర్ అంటారు, అంటే పదవి మత్తు వాళ్ళకి ఇంకా వదలలేదు. ఇంకా వాళ్ళకి చాలా మటుకు ఇంకా నిద్రలో తెల్లారేసినా కూడా మేము మాకు అధికారంలో ఉన్నాం, ఇంకా మేము ఇంకా పోలేదు అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా అధికారం పోయింది. కాబట్టి జనాలు ఈ ప్రకటనలు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలను కానీ చాలా తీవ్రంగా చూస్తున్నారు. ఇప్పుడు జనాలు అంత సులభంగా లేరు. వీళ్ళు చెప్తున్న మాటలు ఏదో ఎమ్మెల్యేలు 10 మంది అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి అంటే అంతకుముందు చేస్తున్న ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి వెళ్ళి ఎలక్షన్స్ తర్వాత కానీ 2018 ఎలక్షన్స్ తర్వాత కానీ వీళ్ళు చేస్తున్న పని అంతా కూడా ఏంటంటే మిగతా ప్రభుత్వాల్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకోవడం, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని కూడా ఖాళీ చేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా ఖాళీ చేయడం, అటువంటి ఎత్తుగడలతో ఇప్పుడు మళ్ళీ ఉన్న ప్రభుత్వాన్ని తీసేయడానికి చూస్తున్నారు. కానీ అది ఒకవేళ ఇది పదే అంటే ప్రజలలో ఒక విధమైన వాళ్ళ మీద వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నది. రేపు అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళే ప్రభుత్వాన్ని కూలుస్తూ ఉంటున్నారు కాబట్టి మా ప్రభుత్వాన్ని రక్షించుకోవడానికి మేము కూడా అదే పని చేసిన వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆ బాణం వాళ్ళు వేసే బాణం ఏదైతే ఉన్నదో ఆ బాణం వాళ్ళకి వచ్చే బూమరాంగ్ అంటారు, వాళ్ళకి వచ్చే తొలగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అధికారం కాంగ్రెస్ చేతిలో ఉన్నది కాబట్టి అధికారం వైపు రావడానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూస్తారు కాబట్టి అది ఒకటి. రెండోది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చాలామంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కష్టపడి గెలిపించారు కాబట్టి కాంగ్రెస్ ప్రజలు ఈ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పోతారనే అవకాశం లేదు. ఇక రాజాసింగ్ వారి స్టేట్మెంట్కి వస్తే రాజాసింగ్ వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే ఇవాళ ప్రధానంగా బీజేపీ యొక్క వ్యూహము గత 3-4 సంవత్సరాల నుంచి ఏమున్నదంటే
రెండో స్థానానికి రావాలి. అధికార పార్టీ తర్వాత రెండో ప్రతిపక్షంగా మేమే ఉండాలి ప్రతిపక్ష పార్టీగా. అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి కూడా చేయడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ను బలహీనపరుస్తూ, రెండో వైపు బీఆర్ఎస్ను బలహీనపరుస్తూ రెండో స్థానానికి రావడానికి శతవిధాల ప్రయత్నం చేయడం జరిగింది. ఒక స్టేజ్లో అది విజయవంతమైనట్టు కూడా కనబడ్డది. కానీ అనేకమైన బీజేపీ అంతర్గత కారణాల వలన అది బండి సంజయ్ నుంచి మొదలైతే కాలకుండా ఆమె కవిత దగ్గర నుంచి అనేకమైన తప్పిదాలతో అది ఆ పరిస్థితి వాళ్ళు తీసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రేపు బహుశా ఏప్రిల్ ఆఖరి వారం నుంచి వెళ్ళి మే అంతా కూడా ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎంపీ ఎలక్షన్స్లో ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదా మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇక్కడ ఎలక్షన్స్ మీద దృష్టి సాధించే అవకాశం ఉన్నది. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఏదో ఒక రకంగా మళ్ళీ మేము రెండో స్థానానికి రావాలి. అప్పుడు ప్రతిబంధంగా ఉన్నది అంటే కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ కన్నా వాళ్ళకి మొదలు ఉన్నది బీఆర్ఎస్. ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెసు, ప్రతిపక్షం బీఆర్ఎస్. వాళ్ళు ఒకవేళ ప్రతిపక్ష స్థానాన్ని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ని వీక్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసిన మట్టుకు ఢిల్లీలో ఉన్న నాకు కొందరు మిత్రులు కూడా చెప్పింది ఏంటంటే ఈసారి మేము ద్విముఖ అంటే రెండు రకాల వ్యూహాలతో పోతాం. ఒకటి బీఆర్ఎస్ని పెద్ద ఎత్తున వీక్ చేస్తాం, రెండో వైపు మేము ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఒకవేళ మేము రాగలిగితే రెండవ దశలో కాంగ్రెస్ని కూడా మేము వీక్ చేస్తాం. అది స్పష్టంగా వాళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఉన్నది. ఆయన రాజాసింగ్ అనేది ఏంటంటే ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్కు చాలా సీట్లు రాకపోతే మేమే ఎక్కువ సీట్లు సాధిస్తే ఏదో ఒక విధంగా అంటే ఏదో ఒక తరహాలో ప్రభుత్వం పడగొట్టడానికి అవకాశం ఉన్నది వాళ్ళ ఆలోచనలు ఉండొచ్చు. కానీ వాస్తవాలు ఏమున్నాయంటే ఇవాళ ప్రజలు 9.5 ఏళ్ల తర్వాత అనేక పోరాటాలు చేసి అనేక విధాలుగా ఉన్న ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత ఒక ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం వస్తుందని వాళ్ళు కోరుకున్నారు. ఈ వారం రోజుల పరిస్థితి చూస్తే కూడా దాదాపుగా ప్రజాస్వామ్యయుతంగానే ఉన్న ప్రభుత్వం పోతున్నది. ప్రజలను కలుస్తున్నారు వాళ్ళను. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవాళ మనం ఒకవేళ కావాలనుకుంటే 2-3 రోజులు అపాయింట్మెంట్ దొరికి కలిసే అవకాశం ఉన్నది, మీకు కానీ నాకు కానీ. ఆ పరిస్థితి ఎంతమంది లేకుంటే కాబట్టి కొంత గణనీయమైన మార్పులు వచ్చినాయి కానీ ఇక ప్రజలు మీ ప్రభుత్వాలు కూలిపోతాయి అనుకుంటలేరు. ఏ రాజకీయ పార్టీలు కానీ మీ జర్నలిస్టులు కానీ విశ్లేషకులు కానీ రాజకీయ పండితులు కానీ ఎవరు కూడా అనుకుంటలేరు. కానీ కేవలం వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది ఏంటంటే వాళ్ళ అధికారం కోల్పోయింది. అధికారం ఉన్నప్పుడు చేసిన అనేకమైన అవినీతి పనులు కానీ కుంభకోణాలు కానీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. వాటిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీని కొంత వీక్ చేస్తే మా మీనికి అంత ఉధృతంగా దాడి జరగదనే ఒక ఆలోచనతోని ఒక ఎత్తుతోని జరుగుతుంది. కానీ దీంట్లో అంతకన్నా పెద్ద ఏమి లేదు, పెద్ద గొప్ప.